Hi, welcome to my channel Nagendra Vepuri. Today we are going to see a very important news about Sunita Williams, the astronaut from NASA who was there in space for about 9 months. ఈ సునీతా విలియమ్స్ అనే ఆవిడ భారత మూలాలు కలిగిన ఆస్ట్రోనాట్. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో జన్మించింది. తండ్రి దీపక్ పాండ్యా భారతదేశానికి చెందిన వ్యక్తి, గుజరాత్ రాష్ట్రం. తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్థురాలు. వీరికి గల ముగ్గురు సంతానంలో సునీత చివరిది. అమెరికా నావల్ అకాడమీలో ఫిజిక్స్లో డిగ్రీ తీసుకున్న సునీత ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ తీసుకుంది. తండ్రి సూచనతో నౌకాదళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా చేరిన సునీత నేవల్ ఏవియేటర్గా హెలికాప్టర్ కాంబాట్ సపోర్టింగ్ స్క్వాడ్రన్ 3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకుంది. 30 సంవత్సరాల సర్వీస్లో వివిధ ఎయిర్ క్రాఫ్ట్లపై 2770 నాసా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్కి ఆస్ట్రోనాట్గా ఎంపిక అయింది. 1998లో అంతరిక్షయానంలో శిక్షణ పొందిన సునీత కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ మహిళగా పర్యటన డిసెంబర్ 2006 నుండి జూన్ 2007 వరకు జరగ్గా రెండోసారి 2012లో 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపింది. మొదటి ప్రయాణంలో సౌర ఫలకాలను అమర్చడం, ప్రయోగాలకి అనువుగా కేంద్రాన్ని మరమ్మతులు చేయడం చేయగా, రెండోసారి ఆర్బిటింగ్ ప్రయోగశాలపై రీసెర్చ్ చేసింది. సముద్ర గర్భంలోనూ పరిశోధనలు చేసింది సునీత. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కిలర్గో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగిన అన్వేషణలో సముద్ర గర్భంలో మానవ ఆవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించింది. ప్రస్తుతం యుఎస్ నావికాదళ అధికారినిగా ఉన్న సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బారీ విల్మోర్తో కలిసి అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జూన్ 5, 2024 సంవత్సరంలో కేవలం 10 రోజుల మిషన్లో భాగంగా ఈ రోదసి యాత్రను చేపట్టారు. జూన్ 14వ తేదీ వీరిద్దరూ భూమిపైకి తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. దాంతో వీరి ప్రయాణం వాయిదా పడింది. చివరికి సెప్టెంబర్ 7న వీరిద్దరూ లేకుండానే బోయింగ్ భూమి మీదకి వచ్చేసింది. వారు 9 నెలల నిరీక్షణ తర్వాత ఈ రోజు అనగా మార్చి 19, 2025 సంవత్సరం భూమి మీదకి సురక్షితంగా చేరుకున్నారు. జనవరి 25, 2025 నాటికి సునీతా విలియం మొత్తం 62 గంటల 6 నిమిషాల పాటు 9 స్పేస్ వాక్స్ చేసింది. 2008లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది సునీతా విలియంకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కింద కామెంట్స్ చేయండి, లైక్ చేసి మరిన్ని వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు. నాగేంద్ర కుమార్ వేపూరి.